భవన్లో నిర్వహించిన మాజీ మంత్రి స్వర్గీయ నాయని నరసింహారెడ్డి జయంతి జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. 2 దశాబ్దాల పాటు కేసీఆర్ కు సోదరులా కలిసి పనిచేశారని నాయనిపై కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఉద్యమ కాలంలో పార్టీ నేతలందరికీ స్ఫూర్తినిచ్చిన వ్యక్తిగా నిలిచారని కొనియాడారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా అనేక సేవలు అందించినట్లు చెప్పారు. 7 పదుల వయసులో కూడా యువకుల మాదిరిగా ఉత్సాహంగా జీవితం గడిపారన్నారు. నాయని నరసింహారెడ్డి 85వ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకోవడం ఎంతో సంతోషకరమన్నారు కేటీఆర్. ఒకటి కాదు రెండుగా చాలా విషయాలు చెప్పాలంటే వివరంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వారితో పాటు కేసుల్లో కూడా మేము కలిసి తిరిగేది. రైల్వే కేసుల్లో, తర్వాత ఉద్యమ కేసుల్లో వారు, నేను, అదేవిధంగా పద్మారావు గారు, ఇంకా కొంతమంది మేము మౌలాలి రైల్వే స్టేషన్లో రైలు రోకోలు చేసినప్పుడు, ఉప్పల్లో రాస్తా రోకోలు చేసినప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీ కాడ మాణికేశ్వరి నగర్ బస్తీ కాడ గొడవ పోయినప్పుడు మా మీద రకరకాల కేసులు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో ఆ కేసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు హోంమంత్రిగా ఉన్నారు. నేను ఒకరోజు అడిగినా, అన్నయ్య ఎత్తే రాదే, మీరే హోంమంత్రి, మరి మీరు ఎత్తైపోతే ఇంకెవరు ఎత్తేయాలి మా మీద అంటే, వెంటనే డీజీపీని పిలిచి కేసీఆర్ గారు చెప్పినారు, వెంటనే అన్ని కేసులు ఎత్తేయాలని చెప్పి అన్ని కేసులు, ఉద్యమ కేసులు ఆ రోజు వెంటనే సమీక్షా సమావేశం పెట్టి వారే ఎవరి మీదనైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసులు పెట్టిందో, ఎవరినైతే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిందో ఉద్యమంలో, వారే హోంశాఖ మంత్రిగా మొత్తం ఉద్యమకారులందరి మీద కూడా కేసులు ఎత్తేసే విధంగా వారికి ఆ బాధ్యత అప్పచెప్పింది పెద్దలు కేసీఆర్ గారు. అట్లాగే నాయని నరసింహారెడ్డి గారు కార్మిక పక్షపాతి. నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉంటే వారు కార్మిక మంత్రిగా ఉండే, కొంతకాలం కార్మికులు హోంమంత్రిగా ఉన్నా కూడా